జయకృష్ణ సినిమా మూడో రోజు అదే ఎగ్జైట్మెంట్. ఫస్ట్ డే 11 గంటల లోపల 12 గంటల లోపల ఆ రివ్యూస్ రాసేవాళ్ళందరూ, ఆ యూట్యూబ్లో రివ్యూ చేసేవాళ్ళందరూ సినిమాని చంపేసాం అనుకొని సాటిస్ఫై అయిపోయి పక్కకి వెళ్ళిపోయారు. ఒక కొత్త కుర్రాడు 7 సంవత్సరాలు తన డ్రీమ్ ప్రాజెక్ట్, లైఫ్ టైం డ్రీమ్ ప్రాజెక్టు ఆడి మూవీ లాంచ్ చేసుకుంటే 2-3 గంటల్లో లేపేశారు ఆ సినిమాని అనుకున్నారు వాళ్ళు. కానీ ఏమైందంటే మ్యాటర్ ఇక్కడ ఏదైతే ఆ దరిద్ర నెగిటివిటీ ఉందో ఆ దిష్టి రిలీజ్ రోజున 1 గంటకి చచ్చిపోయింది. అది ఆ 1 గంట తర్వాత నుంచి మన సినిమాకి పాజిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది. చూసిన ప్రతి వార్డు సినిమా బాగుందని చెప్తున్నాడు తప్ప ఎవడు కూడా బాగాలేదని చెప్పిన వాళ్ళు లేడు. ఆడియన్స్ booking.comలో ఎవరైతే టికెట్లు కొని సినిమా చూస్తారో ఆ booking.comలో రివ్యూలు ఉంటాయి. ఆ రివ్యూలు చూడండి, 100% సినిమా బాగుందని చెప్పారు. వెబ్సైట్లో రివ్యూ చేసిన గాడిదలు, తర్వాత యూట్యూబ్లో రివ్యూ చేసే గాడిదలు నెగిటివిటీ తెచ్చారు. ఎందుకంటే ఎప్పుడు సినిమా వస్తుందా, ఎప్పుడు నెగిటివ్ చేద్దామా అని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఎనీ కేస్ కానీ ఒక బాధాకరమైన విషయం ఏంటంటే సినిమా సుమారుగా ఇవాళ రోజుకి 2.5 కోట్లు ఎంతో కలెక్ట్ చేసింది. వాళ్ళ మూడో రోజు ఇంకా స్టార్ట్ కాలేదు. సో 19% ఆక్యుపెన్సీ థియేటర్లో, 19% ఆక్యుపెన్సీ ఉన్నప్పుడు అంటే ఎవ్రీ 5 సీట్లకి 4 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఇంత తక్కువ ఆక్యుపెన్సీ ఉన్నప్పుడు మౌత్ టాక్ కూడా సరిపోదు. మౌత్ టాక్ అంటే ఎవడో చూసినాడు ఇంకోటికి బాగుందని చెప్తే సరిపోదు. అది సినిమాని చాలా స్ట్రాటజిక్గా జయకృష్ణని ఏమాత్రం ఎవడో ప్రపంచంలో సపోర్ట్ చేయలేదు. వాడేమో నాకు చూస్తే జంజీర్లో అమితాబ్ బచ్చన్ లాగా, దీవార్లో అమితాబ్ బచ్చన్ అంత గ్రేస్ ఉన్న హీరోలా కనిపించాడు. మరి అంత పెద్ద గ్రేస్ ఉన్న మన తెలుగు హీరో మనకి అక్కడ పక్కన థియేటర్లలో సినిమాలు వేయడానికి సినిమాలు లేవు, ప్రతి హీరోలు లేరు, థియేటర్లో రన్ అవ్వట్లేదు. ఒక మంచి స్కేలబుల్ ఆడియన్స్ని, క్రౌడ్ని పుల్ చేయగలిగే హీరోలు ఎక్కువ మంది ఉంటే మంచిది అని వెయిట్ చేస్తూ ఉంటే మన కళ్ళు మనమే పొడుచుకుంటున్నాం. జయకృష్ణకి ఇంట్లో మహేష్ బాబు మద్దతు దొరకలేదు. ఇండస్ట్రీలో అశ్విని దత్తు నమ్ముకొని ఆదిశేషగిరిరావు గారు డబ్బులు ఇచ్చాడు, సార్ మీ బ్యానర్లో తీయండి, లాంచ్ చేయండి అని. కానీ అశ్విని దత్ ఫ్యామిలీ ఎక్కువగా ప్రమోట్ చేయలేదు. సింగ్ గీతం సినిమాకి వాళ్ళందరూ జ్యూరీస్ సింగీతం శ్రీనివాసరావు చుట్టూ చేరి పెద్ద ఆయన గొప్పవాడు కాదట్లేదు, కానీ ఎంతో ఓపెన్గా వాళ్ళు భజన చేసి ఆ సినిమాకి ఎంతో పబ్లిసిటీ ఇచ్చారు. రాజమౌళి వచ్చి చెప్పాడు, తర్వాత దేవిశ్రీ ప్రసాద్ చెప్పాడు, ఇంకోటి చెప్పాడు. కానీ కృష్ణ గారు మనోడు ఆ పెద్ద ఆయన మీద గౌరవంతో వీళ్ళందరితో కూడా ఒక చిన్న చిన్న బిట్లు ఇచ్చుంటే బాగుండేది, కమల్ హాసన్ అందరితోటి. ఎందుకంటే ఇది కృష్ణ వారసుడు వచ్చాడు కదా, మిగతా వాళ్ళ గాలిగాళ్ళ వారసుడు కాదు కదా. మహానుభావుడు సూపర్ స్టార్ కృష్ణ వారసుడు. అయితే ఇక్కడ ఏంటంటే ఇవాళ శనివారం ఆదివారం సినిమా పుంజుకుంటుంది. పుంజుకున్న తర్వాత సుమారుగా 3-4 కోట్లు కలెక్ట్ చేసి ఆగిపోతుందేమో. సినిమా ప్రొడ్యూసర్ సేఫ్ కానీ ఓటీటీకి అమ్మేశారు కాబట్టి ఓటీటీలో బాగానే ఆడచ్చు. మీకు కలేజా తర్వాత ఇంకొన్ని సినిమాలు ఓటీటీలో సూపర్ హిట్ అయిపోయినాయి. హీరో నిలబడతాడు, నెక్స్ట్ మూవీ ఏదో వస్తుంది, పర్లేదు. కానీ ప్రస్తుతానికి ఈ 2 రోజులు శనివారం ఆదివారం ఈ సినిమా కలెక్షన్లు ఇంకా పెరిగేలాగా ఫ్యాన్స్ ఒక్కొక్కరు 10 మందికి చెప్పి సినిమాకి పంపించాలి. నేను ఎవరినో అడిగాను, బాబు ఈ వీకెండ్ ఏ సినిమా చూస్తున్నామని. స్పైడర్ మ్యాన్ అన్నాడు. ఎందుకంటే వాడికి శ్రీనివాస మంగాపురం వచ్చిందని తెలియదు అసలు. ఇంకోటి మహేష్ బాబు ప్రమోట్ చేస్తుంటే ఇంకో రకంగా ఉండేది. ఓపెనింగ్స్ వచ్చేవి, ఓపెనింగ్స్ వచ్చిన తర్వాత మౌత్ టాక్ మీద వెళ్ళిపోయేది. కానీ ఓపెనింగ్సే రాకుండా చేసేసాడు మహేష్ బాబు. నాకేమనిపిస్తుందంటే మహేష్ కాన్స్పిరసీ ఏంటంటే బహుశా నమ్రతా శిరోడ్కర్ గారు మహేష్ బాబు జీవితంలోకి వచ్చాక చాలా జాగ్రత్త పడుతుంది. కృష్ణ గారి ఫ్యామిలీకి సపోర్ట్ చేసి ఎక్కడ ఆర్థికంగా దెబ్బతింటాడో అని కొంచెం జాగ్రత్త పడింది అని నా కాన్స్పిరసీ, నా ఊహలో. నా ఇంకో ఊహ ఏంటంటే, అరే బాబు మహేష్, నువ్వు జయకృష్ణని నీకు వారసుడిగా ప్రొజెక్ట్ చేస్తున్నారు, నువ్వు జాగ్రత్త పడు. జయకృష్ణ నీకు వారసుడు కాదు, వాడి పేరేంటి గౌతమ్ కృష్ణ నీ వారసుడు. కాబట్టి నువ్వు ఏమాత్రం దీనికి ప్రమోషన్ చేసినా నువ్వు మళ్ళీ గౌతమ్ కృష్ణ ప్లేస్ పోగొడతావు. కాబట్టి నువ్వు ఏదో వాళ్ళ ఆస్తి రాసి ఇచ్చినట్టు ఫీల్ అయ్యారు. ఇప్పుడు చిరంజీవి గారు చూసుకుంటే సాయి ధరమ్ తేజ్కి ప్రమోషన్ ఇచ్చాడు, ఇంకోటికి వైష్ణవ తేజ్కి ప్రమోషన్ ఇచ్చాడు, వరుణ్ తేజ్కి ప్రమోషన్ ఇచ్చాడు. ఇట్లా వాళ్ళందరూ ఒక గ్యాంగ్ లాగా ఉన్నారు. 10 మంది హీరోలు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి గారి ఫ్యామిలీ ఉన్నారు. మహేష్ బాబు లింగు అంటే ఒకడే 3 సంవత్సరాలకు ఒక సినిమా చేస్తున్నాడు. జయకృష్ణ ఈజీగా సూపర్ స్టార్ అయిపోయాడు, మహేష్ బాబుకి తోడు ఉండేవాడు. సుధీర్కి వాళ్ళకి అంత సీన్ లేదు. కృష్ణ గారి మనవాడికి వచ్చిన గ్రేస్ వేరే వారికి రాదు. సో కానీ మహేష్ బాబు అది అర్థం చేసుకోలేదు. ఏమో వాట్ ఎవర్ ఇట్ ఈస్. సినిమా రకంగా ఆదిశేషగిరిరావు గారు ఒక్కడు పాపం 78 ఏళ్ళు వచ్చిన తర్వాత మా అన్నగారి మనవడు
ఆడిని నిలబెట్టాలని కష్టపడుతున్నాడు, కానీ ఎవరో ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు సహాయం చేయలేదు. సరే, కానీ మన పడ్డ కష్టం ఇప్పుడు కూడా వేస్ట్గా పోదు. జయకృష్ణకి టాలెంట్ ఉంది, ఎనర్జీ ఉంది, నిలబడతాడు. ఇంకొక విషయం చెప్పాలి, కృష్ణ అభిమానులు థియేటర్ల దగ్గర 60 ఏళ్ళ వాళ్ళు 65 ఏళ్ళ వాళ్ళు సినిమా గురించి రివ్యూస్ చెప్తున్నారు. ఎందుకంటే కృష్ణ అభిమానులు పండగ చేసుకున్నారు. ఇక్కడ ఒక 20-30 సంవత్సరాల క్రితం తెలుగు వీరలు ఎవరో సినిమా రిలీజ్ అయినప్పుడు కటౌట్లు పెట్టిన ఆ బ్యాచ్ ఇంకా యాక్టివ్గా 65 ఏళ్ళు వచ్చినా కూడా యాక్టివ్గా థియేటర్ల దగ్గర పండగ చేసుకుంటున్నారు. అంటే తన మనవడు హీరో అవ్వాలి అనే ఒక కృష్ణ గారి ఆశయాన్ని అభిమానులు నెత్తినేసుకున్నారు, కానీ సొంత కొడుకు నెత్తినేసుకోలేదు. అందుకనే కృష్ణ గారికి కొడుకుల కంటే కూడా అభిమానులే ఎక్కువ. చివరికి అభిమానులకే నీకు హెల్ప్ చేస్తారని మరోసారి కృష్ణ గారి అభిమానులు ఎంత స్ట్రాంగ్ అన్నది చూపించారు. కృష్ణ గారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళింది, అలా మనవాడిని హీరో చేసే బాధ్యత తీసుకున్నది అభిమానులు. కొడుకు గారు పాపం ఎక్కడ కనపట్టలేదు. జై హింద్. చాలు.